ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పీపీపీ అని చెప్పి ఆయన మొత్తము చాప కింద నీరు మాదిరి అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చెప్తా ఉన్నారు. చాలామంది అర్థం చేసుకోలేదు. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు, గవర్నమెంటే నడుపుతుంది అని చెప్తా ఉన్నాడు. మరి గవర్నమెంటే నడిపేటప్పుడు ఇవాళ స్థలాలు గవర్నమెంటు, ఆ బిల్డింగ్స్ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్లు కూడా మన గవర్నమెంటే తెచ్చింది. అన్నీ తెచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్తా ఉన్నావు? దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు, అవి ఆసుపత్రులు కానీ లేదా మెడికల్ కళాశాలలు కానీ ఆ ల్యాండ్స్ కానీ వాటన్నిటి కూడా వారికి దఖలు పరచడానికి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, వారికి పెద్దపీట వేయడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్య వైద్య రంగాలను టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పాడు. ఇప్పటికే 70% ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైవేట్ వారి చేతుల్లో ఉంది. ఇంటర్మీడియట్ విద్య ఇవాళ చైతన్య, నారాయణ, భాష్యము వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు 80% ఇంటర్మీడియట్ విద్య అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే నడుపుతూ ఉన్నారు. మరి దాదాపు 90% ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పావు. యూనివర్సిటీలు కూడా ఇవాళ ప్రభుత్వ రంగ యూనివర్సిటీలన్నీ కూడా పక్కకు పోయినాయి. ఇవాళ రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం అని వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి తప్ప గతంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల పేర్లే వినపడడంలే. కాబట్టి విద్యారంగాన్ని టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పావు. ఇవాళ వైద్య రంగాన్ని కూడా వారికి అప్పచెప్తా ఉన్నావు. మెడికల్ కళాశాలని వాళ్ళకే ఇస్తూ ఉన్నావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళకే అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ పేరెన్నిక కన్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రికార్డు స్థాయిలో వాళ్ళు ఇవాళ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ను కాదని మిట్టలు పెడుతున్న ప్రైవేట్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైండ్స్ కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిగ్గు లేకుండా కేంద్ర మంత్రుల దగ్గర పోతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉందా చెప్పమని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తారు. పైగా ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళే బాగా చేస్తారు అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మన పక్కనే ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ గవర్నమెంటే నడుపుతుంది కదా. మరి ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ ఎందుకు నడుస్తూ ఉంది? ఎందుకు అంత రష్ ఉంది? కాబట్టి ఏమంటే మీరు మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కోట్ల రూపాయల ఆస్తులు సంపద అంతా కూడా వారికి దఖలు పరచడానికి ఇవాళ ప్రైవేట్కి అప్పచెప్పడానికి పీపీపీ పద్ధతిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి రావాలి. ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కళాశాల నడపాలి. అది జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మాకు చేత కాదు ప్రైవేట్ వాళ్ళకే అంతా చేస్తా అంటే గవర్నమెంట్ కూడా మీరెందుకు, అది కూడా వాళ్ళకే అప్పచెప్పండి. మీకు చేత కానప్పుడు ఎందుకు అధికారంలో ఉన్నారు? మీకు అధికారం ఎందుకు ఇచ్చారు? మీరు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మీకు అధికారాన్ని అప్పచెప్తే ప్రజలు ఇవాళ మాకు చేత కాదు ప్రైవేట్కి అప్పచెప్తామంటే ప్రైవేట్కి అప్పచెప్పడమే జరిగితే మీ గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి, వాళ్ళే అంత బాగా నడుపుతామంటే. కాబట్టి ఇది సరైనది కాదు. ఒక విడ్డూరంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలకు దోచిపెట్టడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముక్కు నేలకు రాయాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఏదైతే నీవు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.